ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనిషిని అడిగిన 3 ప్రశ్నల గురించి ఈ రోజున మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఎన్ని ప్రశ్నలు అడిగాడు? 3 ప్రశ్నలు అడిగాడు. ఈ రోజున మనల్ని కూడా దేవుడు ఈ 3 ప్రశ్నలు అడగబోతున్నాడు. మీరు సమాధానము చెప్పవలసి ఉన్నది. మీరు నాకు చెప్పనక్కర్లేదు, మీ పక్కనాళ్ళకు చెప్పనక్కర్లేదు, కానీ మీ అంతరంగానికి, మీ మనస్సాక్షికి మీరే సమాధానం ఇవ్వవలసి ఉన్నది. చూస్తున్న పైనుండి నిన్ను కనిపెడుతున్నటువంటి ఆ దేవునికి నీకు నీవుగా సమాధానము చెప్పవలసి ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, మొత్తం మీద వాళ్ళు ఆ పాపము చేసి సిగ్గు కప్పుకోవడానికి అంజూరపాకులు కచడములుగా చేసుకున్నారు. ఆ రీతిగా వారు ఒక చోట తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతవరకు విచ్చలవిడిగా ఆనందంగా తిరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం వెతుక్కుంటున్నారంటే నీడ కావాలి, వారికి దాగుకునే ఒక చోటు కావాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటి వరకు ఆదామవ్వలకు ఇల్లు అనేది లేదు. చక్కగా ఏదైనా తోటలో ఎక్కడ పడితే అక్కడ చక్కగా తోటంతా తిరుగుతున్నారు. ఎందుకంటే తోటంతా వాళ్ళదే రాసి చేశాడు దేవుడు. మీదేనైనా చక్కగా సంతోషంగా బ్రతకండి. వారికి కోరుకున్నటువంటి పండు తెంచుకొని తింటా ఉన్నారు. కానీ చెప్పకూడని పండు, చేయకూడని, తినవద్దన్న పండు తిని తప్పిపోయారు. ఇదిగో చెట్ల చాటునకు వెళ్ళి దాగుకుంటూ వారి జీవన యాత్రను కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇదంతా ఇక పొద్దున మధ్యాహ్నం లోపల ఈ కథా కార్ఖానంతా అయిపోయింది. ప్రతిరోజు వ్రాయబడింది బైబిల్లో, ప్రతిరోజు దేవుడు మనుషులను, ఆదామవ్వలను దర్శించడానికి చల్లపూట సాయంకాల వేళ వస్తాడు. హల్లెలూయా. వీళ్ళు చక్కగా ముచ్చటించుకునేవారు, దేవునితో మాట్లాడే అనుభవము ఉన్నది. దేవుడు వారితో మాట్లాడేవాడు. ఆదామవ్వలు దేవునితో కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఎంత గొప్ప ధన్యత. అయితే జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. 7వ వచనం నుండి కంటిన్యూ చేద్దాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకున్నారు. ఇంతవరకు మనం పోయిన వారం వరకు ఇంతవరకు ధ్యానం చేశాము. మొత్తం మీద ఆ కచ్చడములు చేసుకొని, అనగా ఆకులు కొట్టుకొని కప్పుకొని ఉన్నారు. ఇప్పుడు 8వ వచనం చదవండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. హల్లెలూయా. ఏడున్నారు చూడండి. ఎక్కడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. స్వతంత్రంగా, సంతోషంగా, ఆనందంగా ఆ తోటలో తిరగవలసినటువంటి యోగ్యత కలిగినటువంటి ఆదాము అవ్వలు చెట్ల చాటున దాగుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు వల్ల దేవుడు వచ్చాడు. నిన్న వచ్చాడు సాయంకాలం, ఈరోజు కూడా రావాలి కదా. ఆయన వచ్చేలోపు ఈ పరిస్థితి అంతా జరిగిపోయింది. దేవుడు రానే వచ్చాడు, వచ్చి చూస్తూ ఉన్నాడు. అలాగున ప్రతిరోజు సహవాసము చేసే ఒక స్థలం ఉన్నది. దేవుడు ఆదామవ్వలను కలుసుకునే ఒక స్థలం ఉన్నది ఏదైనా తోటలో. ఆ స్థలానికి వచ్చాడు. వచ్చేసరికి వాళ్ళు కనబడడం లేదు. అరే, ఎక్కడ పోయారు ఇల్లు అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అదే మనం చదువుకున్నాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను
దాగుకొనగా. ఎక్కడ దాక్కున్నారు ఇల్లు? ఎక్కడ దాక్కున్నారమ్మా? చెట్ల మధ్యలో దాక్కున్నారు. ఇప్పుడు నేను చెప్తానన్నా కదా 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుడు మానవులను, మనిషిని అడిగిన, ఈ ప్రపంచంలో మొదటిసారిగా అడిగిన ప్రశ్న ఇది. బైబిల్ గ్రంథంలో ప్రశ్న ఇక్కడ నుండే ప్రారంభించబడింది. ఇక్కడ నుండి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇక చాలా రకాలుగా దేవుడు అనేక మార్లు మనిషిని ప్రశ్నిస్తూ వచ్చాడు. ఆ ప్రశ్నలకు ఇప్పటికి కూడా మనుషుల దగ్గర సమాధానాలు లేవు. కింద 9వ వచనం చదవండి అమ్మా. మైకుల దగ్గర పెట్టుకోండి, మీరు చదివేది దాంట్లో వినపడుతుంది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావని అడిగాను. అందుకతడు, చాలు. ఆదామును పిలిచి, ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? చెప్పండి. ఆదాము. ఇక్కడ అవ్వలు ఎంతమంది ఉన్నారు? అవ్వాలంటే పెళ్ళైన వాళ్ళు, ఆదాములు ఉన్నవాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక అడగాల, ఎక్కడ పోయినావు నువ్వు, ఎక్కడున్నావు, మందిరానికి రాకుండా ఎక్కడున్నావని. అవేం చేయాలి ఇప్పుడు? ఇక్కడ దేవుడు ఆదాముని అడిగాడు, ఇప్పుడు అవ్వలు కూడా అడగాల. మన స్టైల్లో, మన కోణంలో మనం అడగాల. చూడండి, మరి ఇప్పుడు మన ఆదాములు అందరు కూడా దాక్కున్నారు, అందుకే సీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి. రైట్, జ్ఞాపకం చేసుకుందాం ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో ఆదాము ఎక్కడ ఉన్నావు? ఎందుకు? దేవుడు ఆ స్థలానికి వచ్చాడు. వారు ప్రతిరోజు ఏ చోట కలుసుకుంటారో ఆ చోటికి వచ్చాడు, చూశాడు, వాళ్ళు కనబడడం లేదు. పిలుస్తా ఉన్నాడు, అంటే దేవుని స్వరము వినపడతా ఉన్నది. ఆదాము ఎక్కడున్నావయ్యా? స్వరం వినపడుతుంది, కానీ మనుషులకు కదలిక లేదు. దేవుని స్వరం వినపడతా ఉన్నది, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ సైలెన్స్గా ఎక్కడున్నారు వీళ్ళు? చెట్ల చాటున దాక్కుని ఉన్నారు. దేవుని స్వరాన్ని విన్నాడా లేదా ఆదాము? 8వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది, దేవుడైన యెహోవా ఆ తోటలో సంచరించుచు. దేవుడి స్వరం వారికి వినపడుతుంది, కానీ ఆదాము చెట్ల చాటున దాక్కుని ఉన్నాడు. ఈ రోజును కూడా ప్రతి ఒక్కరూ దేవుని స్వరాన్ని వింటా ఉన్నారు. ఆదివారము ప్రార్థనకు వేలైంది, రావాలి, అందరూ కలిసి సంతోషంగా రండి, ప్రభువుని ఆరాధించుదాం. ఎన్నెన్నో వాక్యాలు వినబడతా ఉన్నాయి. దేవుని మందిరము నుండి, సంఘము నుండి ఎన్నో ఆహ్వానాలు వస్తూ ఉన్నాయి, కానీ మనాళ్ళు ఎక్కడ దాక్కుంటున్నారు? ఇండ్లల్లో దాక్కుంటున్నారు, చేనుల కాడ దాక్కుంటున్నారు, పనుల కాడ దాక్కుంటున్నారు, ఉండకూడని స్థలాలలో దాక్కుంటున్నారు, కానీ దేవుని మందిరం దగ్గరికి మాత్రము రావడం లేదు. దేవుని దగ్గరికి వచ్చేటటువంటి ఆ స్థితి ఈనాటికి కూడా మనిషిలో లేదు. పిలుస్తానే ఉన్నాడు ఆనాటి నుండి, ఆదామా, ఓ అవ్వా ఎక్కడ ఉన్నావు? ఎంతసేపు తోముతావు తల్లి? నీ బట్టలు ఎంతసేపు ఉతుకుతావు? నీ బోళ్ళు ఎంతసేపు తోముతావు? ఆదివారమే ముందేసుకొని కూర్చుంటావు, ప్రార్థనకు పోవా? స్వరం వినబడట్లేదా? ఈ రోజున మైకు శబ్దం వినబడట్లేదా? సేవకుని పిలుపు వినబడట్లేదా? వాక్యపు స్వరము వినబడటం లేదా? కానీ మనము జనకం కదా, నువ్వెంతైనా చెప్పుకో, మేమింతే, నీదంతే, మేమింతే. ఈ స్థితిలో ఆనాటి ఆదాము కూడా ఉన్నాడు. ఎక్కడున్నావు ఆదాము? దేవుని స్వరం వినబడుతుంది, కానీ దగ్గరికి రావడం లేదు. దగ్గరకు వచ్చేటటువంటి ధైర్యము చేయలేకపోతా ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మాట చదువుకుందాం.
మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. మనము దేవుని దగ్గరికి రాలేము, ఫస్ట్ దేవుడే మన దగ్గరికి వచ్చాడు. అవునా కదా? అయ్యో ప్రభువా, నేను తప్పు చేశాను, నేను పాపము చేశానని మనిషి దేవుడి దగ్గరికి రాలేదు, కానీ దేవుడే మానవుడిగా ఈ లోకానికి మానవాళి రక్షణ కొరకై దిగి వచ్చాడు. అన్నాడు, ఆదాము తప్పు చేసినప్పటికీ ఆదాము పరిగెత్తుకొని దేవుని దగ్గర వెళ్ళలేదు. కానీ ఆదామా ఎక్కడున్నావు? ఆదాము ఎక్కడున్నావు? నువ్వెక్కడా? ఏ సందుల్లో ఉన్నావు? ఏ బంధుల్లో ఉన్నావు? ఏ పాపభూయిష్టమైన కార్యక్రమంలో మాలిన్యముతో నువ్వు తిరుగుతా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు చెప్పు. మనిషి ఇంకా దేవుని దగ్గర రావట్లేదు. అప్పుడు ఆదాము ఇచ్చిన సమాధానం చూడండి, చదవండి. అందుకతడు తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుంటిని. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. నువ్వెక్కడా అంటే, నేను దాక్కున్నానయ్యా, నేను దిగంబరిగా ఉన్నానయ్యా, నీ ముందుకు రాలేక, నీ ముందు నా ముఖము చూపించలేక ఒక అవమానము కలిగింది, ఒక సిగ్గు కలిగింది. అందుకే నేను ఈ తోట చెట్ల చాటు నిన్ను దాక్కున్నాను ప్రభువా అని చెప్తా ఉన్నాడు. రమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ప్రభు అడిగాడు, నువ్వు దిగంబరివని ఎవడు చెప్పాడయ్యా నీకు? ఇప్పటి వరకు నీకు తెలియదు కదా, ఈ స్థితి నీకు తెలియదు కదా, ఇప్పటి వరకు ఈ స్థితి లేదు కదా, ఇప్పుడే క్రొత్తగా ఏంటి? చూడండి ప్రేమణ దోంబిడ్లారా, ఈ ప్రశ్నలు కూడా చాలా విచిత్రంగా కనబడతాయి మనకు. ఎందుకంటే ఆదాము ఎక్కడున్నావు అంటే దేవునికి తెలియదు అంటారా? ఎక్కడున్నాడు దేవునికి తెలీదా? తెలుసు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, అంతటను ఒకేసారి చూడగలిగిన సమర్థుడు ఆయన. కాబట్టి ఆదాము నువ్వెక్కడున్నావు అని అడిగినప్పుడు దేవునికి తెలియక యాడున్నవని వెతకడం కాదది. పిలుస్తూ ఉన్నాడు, కానీ ఆయన స్పందించలేదు. అందుకని గట్టిగా అడిగాడు, ఆదాము నువ్వెక్కడా అన్నప్పుడు ఏం చేయాలి? ఆదాము పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా తప్పైపోయింది, నువ్వు చెయ్యొద్దు అన్న పనిని చేసి నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించు అని దేవుని పాదాల మీద పడవలసినటువంటి ఆదాము. కానీ ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గర రావాలనుకున్నాను, కానీ నేను దిగంబరిగా ఉన్నందున నేను మరి ఆకులు కట్టుకున్నాడు కదా, కచ్చడములు చేసుకొని ఆకులు కట్టుకున్నాడు కదండి, అంజూరపు ఆకులు. ఏదరా ఫోటో వేస్తున్నావా? అంజూరపు ఆకులు ఏది కచ్చడములు చేసుకొని ఆకులు కట్టుకున్నాడు కదా, రావచ్చు కదా. సరిపోవట్లేదు, వాళ్ళు కుట్టుకుంటున్నారు, శనిగిపోతున్నాయి, కుట్టుకుంటున్నారు, శనిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా అంతే కదా, శనిగిపోయినాయి పెద్ద ఫ్యాషన్. ఇప్పుడు శనిగినే పెద్ద ఫ్యాషను, ఇంకా ఏమాత్రం మారలేదు. మారినాయి అనుకున్నాం, టెక్నాలజీ మారింది, వస్త్రాలు ఒక రంగు వస్త్రాలు వచ్చాయి అనుకుంటున్నాం, కానీ ఏం మారలేదు. వాళ్ళు అవే శనిగిపోయినాయి కట్టుకున్నాం, ఇప్పుడు మనం అవే శనిగిపోయినాయి కట్టుకుంటున్నాం. అన్ని బొరలే. ఈరోజున యవనస్తులు వేసుకునే శనిగిపోయిన పాయింట్లు సొక్కాలకి ఎక్కువ రేట్లు అండి. ఇంటిల రాజులకు వస్తాయి బట్టలు, వాటికే ఎక్కువ రేట్లు. ఇక ఆదాము ఈ ఆదాము అందరు ఆదాములే. జ్ఞాపకం చేసుకుందాం.
దిగంబరిగా ఉన్నానయ్యా, అందుకే నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఈ రోజున మనల్ని కూడా అడుగుతాడు దేవుడు, ఓ ఆదామా, నువ్వెక్కడున్నావయ్యా? మన రక్షణ స్వార్థ కూడికకి ఎందుకు రాలేదు? ఎక్కడ దాక్కున్నావు? ఎంతమంది రాలేరో ఈ రోజున మీరు సమాధానం చెప్పాలా. నువ్వు ఏడ దాక్కున్నావో దేవునికి చెప్పాలా. ఏ పొదచాటున నువ్వు దాక్కున్నావో దేవునికి చెప్పాలా. పొద అంటే ఏంది? దేనికో ఇక ఏదో పని పెట్టుకుంటాం కదా, ముంగట దేనికో అతుక్కుపోతుంటాం కదా. ప్రేమన దోమ బిడ్లారా, ఆదాము ఎక్కడంటే పొదచాటున దాక్కుని సమాధానము చెప్పలేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఆదామా, ఎక్కడయ్యా? అయ్యా, నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ స్వరం వింటున్నాను, కానీ రావడానికి నాకు అవమానం కలుగుతుందయ్యా, సిగ్గు కలుగుతుంది. నేను దిగంబరిగా ఉన్నాను. అప్పుడు మరలా దేవుడు అడిగిన రెండవ ప్రశ్న క్రింద చదవండి అట్లాగే. అందుకు ఆయన, నీవు దిగంబరవలని నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. దిగంబరివని ఎవరు చెప్పాడయ్యా నిన్ను? ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు తోటలో? ముగ్గురే ప్రతిరోజు సహవాసం ఫస్ట్ ఆదాము, అవ్వ. ఇద్దరికి తెలీదు. ఆ రహస్యం ఏంటో దేవునికే తెలుసు. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా వాళ్ళకు తెలియదు. అంత పరిశుద్ధమైన ఒక అమాయకత్వంతో కూడిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. చెప్తే దేవుడే చెప్పాలి వాళ్ళకు, మీరు దిగంబరులు అని. దేవుడు ఎప్పుడు చెప్పలేదు, ప్రతిరోజు వచ్చి చెప్తా ఉన్నాడు. కానీ మరి దేవుడే చెప్పాలి. దేవుడు చెప్పకముందే వీళ్ళకి ఎట్లా తెలిసింది? ఆదాము ఏమంటున్నాడంటే, నేను దిగంబరిగా ఉన్నాను ప్రభువా, నేను చెప్పకుండా నీకెలా తెలుస్తుంది? అది నా వరకే తెలుసు కదా, ఇంకా ఎవరికి తెలియదు కదా, నీకెలా తెలిసింది అంటే, నేను తినవద్దు అని చెప్పిన పండ్లను నీవు తిన్నావు. అవునా? పండు తిన్నావా? ఆదాము, పండు తిన్నావా? ప్రేమణ దోమ బిడ్డలారా, ఇది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? ఆదాము ఎక్కడున్నావు? రెండవ ప్రశ్న ఏంటంటే, ఆదాము పండు తిన్నావా? ఏంటి? ఆదాము పండు తిన్నావా అంటే పాపం చేసావా? తప్పిపోయావా? కూరుకుపోయావా? నేను చెయ్యొద్దన్న పని చేసి నా ఆజ్ఞను నువ్వు మితిపీరి నాకు వ్యతిరేకముగా బ్రతికి ఈ రోజున నువ్వు పడిపోయావు కదా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. చూడండి ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ ప్రశ్నలు అడగవలసిన ఆవశ్యకత లేదు దేవునికి. ఎందుకంటే ఆదాము పండు తిన్నది దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. ఆదాము ఏ చెట్ల చాటున దాక్కున్నాడో దేవునికి తెలుసు. ఎక్కడున్నావు? ఇక్కడున్నాను ప్రభువా. అప్పుడు పరిగెత్తుకొని వచ్చి మొదటి అవకాశం ఏంటి? పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో ప్రభువా, నువ్వు చెయ్యొద్దన్న పని నేను చేసి తప్పు చేశాను, నన్ను క్షమించుమని పాదాలు పట్టుకుంటే ఆ పరిస్థితి ఇంకా ఎలా ఉండునో కొంచెం ఆలోచించవలసిన విషయమే ఇక్కడ. కానీ ఆ పని చేయలేదు. ఇక్కడ ఉన్నాను ప్రభువా అంటాడు. ఎక్కడున్నాడు? ఇంకా పొదసాటునే ఉన్నాడు, బయటకు రావడం లేదు. ఎక్కడుండి సమాధానం చెప్తా ఉన్నాడు? పొదచాటున ఉండే సమాధానం చెప్తా ఉన్నాడు, కానీ ప్రభు ముందుకు రాలేకపోతున్నాడు. ఈరోజున మనాళ్ళు బయటకు వెళ్తే బయట బలి మాట్లాడతారు. నాకేక యోసేపు స్టోరీ, సంసోను స్టోరీ, అబ్రహాము స్టోరీలు చెప్తారు. నాకేదో తెలియదు అన్నట్టుగా అంత చక్కగా మాట్లాడతారు. మరి రండయ్య ఆదివారం ప్రార్థనకు రండి అంటే ఒక్కసారి రారే.
క్రిస్మస్కు న్యూ ఇయర్కి వచ్చి ఆడ బయట టెంటులో కూర్చొని నమస్కారం పెట్టి సంస్కారంకి వెళ్ళిపోతారు. తెలియక కాదు, కానీ ఆ స్థితిలో నుండి బయట పడలేక ఒప్పుకొని విడిచిపెట్టే ఆ తత్వము వారిలో లేక, ప్రేమణ దొంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. తాను తన దగ్గరకు వస్తాడేమో అని అడిగాడు. ఎక్కడున్నావంటే పరిగెత్తుకొని రావాలి, రాలేదు. ఒక అవకాశం పోయింది. రెండోసారి అంటా ఉన్నాడు, నువ్వు దిగంబరవని ఎవడు చెప్పాడు నీకు? నేను తినొద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అన్నప్పుడు ఏం చేయాలా? రెండో అవకాశం వచ్చింది కదా. అవును ప్రభువా, నీకు దండం పెడతాను, నేను చాలా తప్పు చేశాను, నువ్వు మొదటి నుండి మొత్తుకుంటూనే ఉన్నావు అది చేయొద్దని, కానీ నేను ఈ రోజున అదే పని చేశాను, అందుకే నీ ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాడు, క్షమించమని పరిగెత్తుకొని వచ్చి రెండో అవకాశంలో నన్న ఏం చేయాలా? కాళ్ళు పట్టుకొని వేడుకొని విడిచిపెట్టి ప్రభు నామస్మరణ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? చదవడానికి క్రింద, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలవృక్షములను కొన్ని నాకియగా నేను తింటినని. చూడండి, 12వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. 11వ వచనంలో దేవుడు ప్రశ్న అడిగాడు, ఏమని? నేను తినొద్దన్న పండు నీవు తిన్నావా అంటే సమాధానం ఏం చెప్పాలా? తిన్నాడా లేదా చెప్పాలా? ఎస్ ఆర్ నో, అంతే. సోది చెప్పొద్దు, లేనిది చెప్పొద్దు, అనవసరమైనది చెప్పొద్దు. అవునా? ఎస్ ఆర్ నో, షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్. తిన్నాను ప్రభువా అంటే ఎందుకు తిన్నావంటే అప్పుడు కారణాలు చెప్పాలా. అర్థమైందా? ఎందుకు తిన్నావు అంటే అప్పుడు కారణం చెప్పు. డైరెక్ట్ ఏం ఆన్సర్ చెప్పాడు తెలుసా? పండు తిన్నావా, ఎందుకు తిన్నావు అని అడిగితే, ఇదిగో ఎవరి మీదకి దోసేస్తున్నాడు నేరము? అవ మీదకి. ఈ భార్య భర్తలో మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఇదే. ఏంటి? తోసేయడం. వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీదకి తోసేయడం, వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళ మీదకి తోసేయడం కదా. చాలా కొన్ని సరదాగా ఉంటాయి, కొన్ని మరి చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. ప్రేమను దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. తప్పును ఒప్పుకోవడం లేదు, కానీ నేరారోపణ చేస్తా ఉన్నాడు. ఇదిగో ఈ స్త్రీయే నాకు పండు తెచ్చిచ్చింది. ఇంకా అట్లా అనట్లేదు తెలుసా? ఇక్కడ స్త్రీ మీదనే నేరం మోపట్లేదు, దేవుని మీద కూడా నేరం మోపుతున్నాడు. చదవండ, మరలా స్పష్టంగా చదవండ మాట. నాతో నుండుటకు నీవు నాకిచ్చిన, అర్థమవుతుందా? నాతో ఉండడానికి నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కారణం అంటే చేసిందంతా నువ్వేనయ్యా, చేసిందంతా నువ్వేనయ్యా. నన్ను అడుగుతున్నావు ఏమున్నా? ఫస్ట్ మరి అడగడం కూడా చూడండి. ఫస్ట్ ప్రశ్న ఎవరిని అడిగాడు దేవుడు? రెండో ప్రశ్న కూడా జాగ్రత్తగా వినండి. మరి ఫస్ట్ పాపం చేసింది ఎవరు చెప్పండి? ఫస్ట్ పాపం చేసింది ఎవరు? మరి అవ్వని పట్టుకోవాలి కదా. అయ్యని ఎందుకు పట్టుకున్నాడు? అవునా కదా? ఫస్ట్ పండు తెచ్చుకొని తిన్నది అవ్వ అయితే అవ్వ దగ్గరికి పోయి బుద్ధి లేదు ఎవడు తినమన్నాడని ఆమెను పట్టుకొని అడగాల, అవ్వని తిట్టాలా, అవ్వని ప్రశ్నించాలా. దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? ఆదామా ఎక్కడున్నావు? ఆదామా పండు ఎందుకు తిన్నావు? దీని అర్థం ఏంటో తెలుసా? ఆ కుటుంబానికి యజమాని ఆదామే, నాయకుడు, బాధ్యత వహించేవాడు, ఆ భారము మోసేవాడు పురుషుడే. ఆయనకే ఆ అధికారం ఉంటుంది, ఆయనే లెక్క చెప్పాలా. కుటుంబం గురించినటువంటి భార్య విషయమై, పిల్లల విషయమై, కుటుంబం విషయమై పూర్తి బాధ్యత పురుషునిదే, యజమానునిదే. అందుకని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ దేవుడు లెక్క అడిగినప్పుడు అడుగుతాడు,
ఏమయ్యా నీ భార్యని ఎందుకు ఎంట పెట్టుకొని రాలేవు నువ్వు ప్రార్థన కంటే? ఏమో సార్ ఆమెకు పని ఏదో ఉన్నదంట. బుద్ధి లేదు నీకు? ఆమె రాకపోతే నేనేం చేయాలా సార్ అంటే మన సాకులు అక్కడ కుదరవు. ఎవరిని అడుగుతాడు? పురుషులనే. ప్రేమను దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దీని అంతటికీ మరి ఈ పురుషుడు పాపము చేసినందున పురుషుణ్ణి అడుగుతా ఉన్నాడు, ఎందుకు తిన్నావు, ఎక్కడ ఉన్నావు? అప్పుడు చెప్తున్నటువంటి మాట, ఈయనెంత నీతిమంతునిగా చెప్తున్నాడంటే, అయ్యా నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కారణం. నువ్వు ఇవ్వడం బట్టే కదా, లేకపోతే నేనెందుకు తింటాను, నీ మాట ఎందుకు చెవదాడతాను? ఎంత సింపుల్గా చెప్పేస్తావు అంటే దేవుని మీదనే నేను ఆరోపణ చేస్తున్నావు. ఆ తప్పు నీదే. ఈ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి బ్యాచ్. ఏమయ్యా ఎప్పుడన్నా పెళ్లి చేసిన పాస్టర్ ఎప్పుడన్నా కలిస్తే, ఏం సారు పెళ్లి చేసినావు అయిపోయింది చూడుగా, అది చెప్తే ఇంటలేదు. ఎవడన్నా నాశనం కావాలని చేస్తాడు ఆ పెళ్ళి, నాశనం కావాలని చూస్తాడు ఆ సంబంధాలు. సరే కొంతమంది సంబంధాలు చూసే వాళ్ళు పెద్దలకు తెలుసు, ఏదన్నా కొన్ని ఫెయిల్ అయిన వాళ్ళు చేతగాక బ్రతకడము, సంసారాలు చేయడం చేతగాక, వాడు చేశాడు, వాడు తీసుకొచ్చాడు, మంచోళ్ళు అన్నాడు, ఎన్నెన్ని తెస్తారో. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. బ్రతకడం నీకు చేతగాక, సరిగ్గా వ్యవహరించడము, జ్ఞానముగా ప్రవర్తించడం నీకు చేతగాక, వాడు చేశాడు, వీడు చేశారు, మీరు చేశారని సాకులు చెప్పడం ఏంటి? నీకు నీవు బ్రతకడము చేత కావట్లేదు. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అవ్వ మీద కాదు, దేవుని మీదనే నేరం మోపుతా ఉన్నాడు. ఒక్క మాట చెప్పాలంటే దేవుణ్ణి నిందిస్తున్నాడు ఈ రోజున మానవుడు. హల్లెలూయా. దేవుణ్ణి నిందిస్తున్నాడు. ఆ తప్పు నీదేనయ్యా, నాది కాదు. నువ్వు ఇచ్చావు, ఆమె తెచ్చింది, నేను తిన్నా, నాకు సంబంధం లేదు, ఏం చేస్తావు చేసుకోపో అన్నట్టుగా ఎలా వ్యవహరిస్తున్నాడు. తిన్నావా అన్నప్పుడు, అవును ప్రభువా పొరపాటే. ఆదాము మరి తెలిసి తిన్నాడా తెలియక తిన్నాడా? ఒకవేళ తెలియకుండా తిని ఆ మాట అంటే ఆ సమంజసంగా ఉంటుంది. తెలిసి తిని ఇప్పుడు మరలా సింపుల్గా డైవర్ట్ చేసిన, నాది కాదు తప్పంత వీడిదే, వీడిని చూసుకో, ఏం చేస్తావు, వాడిని కొట్టుకో తిట్టుకో ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదబ్బా. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. చాలా సందర్భాల్లో బాధ్యత వహిస్తున్న వారికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త. ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో, అది సంఘములో కానీ, కుటుంబంలో కానీ, ఒక సమాజంలో కానీ, ఆ బాధ్యత పరులనే దేవుడు లెక్కడుగుతాడు. ఇదేంటి ఇలా ఎందుకు జరిగింది? కొన్నిసార్లు సపట్లు వస్తాయి, ఏంటి పొగడతలు వస్తాయి, కొన్నిసార్లు నిందలు వస్తాయి. అన్నిటికీ తాలుకొని నిలబడాల పెద్దలైనటువంటి వారు, ఒక బాధ్యతలో ఉన్నటువంటి వారు. ఎప్పుడు సపట్లే కావాలంటే సపట్లు రావు. జాగ్రత్త. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా ఆదాము రెండో ప్రశ్నకు గాను సమాధానం ఏం చెప్తా ఉన్నాడంటే, నేను తిన్నానని కాళ్ళ మీద పడిపోవట్లేదు, కానీ ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీని బట్టే నేను తిన్నాను, ఈమె లేకపోతే అసలు నేను ఎంత మంచోన్నో అన్నట్టుగా చెప్పేసి నేరము డైవర్ట్ చేసేసాడు, తప్పును ఇంకా కప్పెట్టేస్తున్నాడు. మూడో ప్రశ్న చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి? మూడవ ప్రశ్న. ఇప్పుడు ఎవరితో అడుగుతున్నాడు ఇది? ఇప్పుడు అవ్వ దగ్గరకు వస్తున్నాడు. అవ్వ అయ్యది అయిపోయింది, ఇప్పుడు అవ్వలారా ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది ప్రశ్న, మీరు సమాధానం చెప్పాలా. అయ్యల ప్రశ్న ఏంటి? ఎక్కడున్నావు?
ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని పెట్టుకుంటున్నావు, నువ్వు సమాధానము దేవునికి చెప్పాలి. ఏం చేస్తున్నావు? చేయొద్దని పని చేస్తున్నావా? తప్పిపోయి తిరుగుతున్నావా? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీవుగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు అవ్వ దగ్గరికి మలిపాడు టాపిక్. ఏం చేశాడు? ఆదాము తోసేశాడు. ఈ అవ్వనేనయ్యా. రైట్, ఇప్పుడు అవ్వ దగ్గరికి వస్తున్నాడు. అవ్వా, నువ్వు చేసింది ఏంది తల్లి? శబమికల్ ఫడక్కన కొట్టే ఆ స్థితి దేవునిలో ఉన్నదా లేదా? శిక్షించే స్థితి, ఉగ్రత, నిప్పులు గురిపియొచ్చు ఒక్క దెబ్బకు, అవునా కాదా? అడగాల్సిన పని కూడా లేదు. కానీ ఎంత చక్కగా అడుగుతున్నాడంటే, అవ్వా నువ్వు చేసిన పని ఏంటి తల్లి? ఎంత పని చేసావు తల్లి? నువ్వు చేసిన పని ఏమిటి? ఏమన్నా అర్థమవుతుందా నీకో అన్నప్పుడు ఈ అవ్వనన్ను ఏం చేయాలా? క్షమించండి సార్, పొరపాటు అయిపోయింది ప్రభువా, తప్పు నాదే, నేనే అపవాది యొక్క శోధనకు గురైపోయి నేను తప్పు చేశాను. ఇదిగో నేను తప్పు చేసింది కాకుండా నా భర్తతో కూడా తప్పు చేయించాను, నన్ను క్షమించండి దేవా అని వేడుకోవాలా? రైట్? ఆ పని చేసిందా? చేయలేదు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. నీవు చేసినది ఏమిటి అని అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు పండు ఆదాముకి ఎందుకు ఇచ్చావు? అది ప్రశ్న. నువ్వు చేసినది ఏమిటి అంటే, పండు తిన్నది ఎందుకు తిన్నావు, ఎందుకు ఆదాముకి ఇచ్చావు? రెండిటికి ఇప్పుడు సమాధానం చెప్పాలి అవ్వ. సమాధానం ఉన్నదా? అక్కడ సమాధానం ఏం లేదు, తెలియక చేసిన నాయనా అని పటకన కాళ్ళ మీద పడిపోవాలా, క్షమాపణ కోరాలా, పశ్చాత్తాపడాలి, అంతే, ఇంకో మార్గం లేదు. అయితే ఈ అవేం చేస్తుంది తెలుసా? చదవండి. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. హల్లెలూయా. ఏమంటున్నది? సర్పము నన్ను మోసం చేసింది అయ్యా, నా తప్పు కాదు. ఆడవ్వ అయ్యా కప్పుకుంటున్నాడు, ఈడవ్వ కప్పుకుంటా ఉన్నది. చూడండి ఎక్కడి నుండి వచ్చింది కప్పుకునే స్థితి. అక్కడ కచ్చడములను కప్పుకున్నారు. ఆదామడ మరలా దేవుని దగ్గర కప్పుకుంటున్నాడు. ఇక్కడ కప్పుకోవడమే తప్ప ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టే స్థితిలోనికి ఇద్దరిలో ఒక్కరు కూడా రావడం లేదు. ఇప్పుడు అవ్వ ఇస్తున్న సమాధానం చూడండి. అవ్వ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నేనేం తప్పు చేయలేదు సార్, ఇదిగో సర్పము నన్ను మోసం చేసింది. సర్పమే, నాదేం తప్పు లేదు. ఆదాము అలాగే కవర్ చేసుకుంటున్నాడు, అవ్వ అలాగే కవర్ చేసుకుంటు. 3 అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఎన్ని? 3 అవకాశాలు ఇచ్చాడు. ఈ 3 సందర్భాల్లో దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా తప్పైపోయిందని పాదాలు పట్టుకుంటా ఏ పాయ. ఆ పరిస్థితి ఒకవేళ దేవుడు క్షమించి ఇంకా ఎట్ట చేస్తున్నానో ఆ పరిస్థితి కాస్త అది వేరుగా ఉంటుండే, ఒప్పుకొని విడిచిపెడితే. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆదామును అడిగితే అవ్వ మీదకి నెట్టేస్తున్నాడు, అవ్వను అడిగితే సాతాను మీదకి, ఆ సర్పం మీదకి, పాము మీదకి నెట్టేస్తా ఉన్నది. చూడండి క్రింద ఆ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 14 వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. రైట్. ఇక్కడ లాజిక్ ఆలోచన చేయాలి మీరు. దేవుడు ఇప్పుడు 3 తప్పు చేశారు ఇక్కడ, అవునా కాదా? ఫస్ట్ సాతాను, హవ్వ, ఆదాము. దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు?
ఆదాం దగ్గర నుండి అడిగాడు, ఆదామా ఎందుకు చేశావు? అవ్వా ఎందుకు చేశావు? సాతాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? మూడో ప్రశ్న, సాతానా, ఓ సర్పమా, ఎందుకు ఈ పని చేశావు? అడగాలా లేదా? అడిగాడా? అడగలేదు. ఎందుకు అడగలేదు? ప్రశ్న వచ్చే వారం వాయిదా. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వారంలో ఈ కథలన్నీ వివరించబడతాయి. మీరందరూ కూడా సమయపాలన పాటించి సమయానికి వచ్చినట్లయితే, ఆదాము అవ్వను అడిగిన దేవుడు ప్రశ్న సాతానుని ఎందుకు అడగలేదు? ఈ రోజున మనం 3 ప్రశ్నలు మన ముందుంచాడు దేవుడు. చెప్పండి. మొదటి ప్రశ్న, ఆదామా ఎక్కడున్నావు? ఆదాం దగ్గర ఒక్కసారి ఇప్పుడు మీ పేరు పెట్టుకోండి. ఆదాము దగ్గర మీ పేరు పెట్టుకొని పలకండి. ఇప్పుడు పలుకుతారా? రెడీ, 1 2 3. మీ పేరు పెట్టుకొని చెప్పండి. ఆదాము దగ్గర మీ పేరు పెట్టుకొని ఎక్కడున్నావు అనండి. పోయిన ఆదివారం ఎక్కడున్నావు ఆదామా? మొన్న రక్షణ సువార్త కూడికకి ఎక్కడున్నావు ఆదామా? మధ్య మధ్యలో ఏడిపోతున్నావు ఆదామా? ఏడదాక్కుంటున్నావు ఆదామా? ప్రశ్నించుకోండి. కాస్త ఇంటికి వెళ్ళాక నిదానంగా ఆలోచన చేసి ప్రార్థనలో గడిపి దానికి మీరే జవాబు ఇవ్వండి దేవునికి. ముందే చెప్పాను కదా, ఇక్కడ నాకు చెప్పాల్సిన అవసరాన్ని మీ పక్కనాళ్ళకి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. దేవునితో చెప్పుకోండి, మీ మనస్సాక్షికి చెప్పుకోండి. ఎక్కడున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఆదివారం వస్తే సంఘ సహవాసంలో పాలు పొందకుండా, ఓ దేవుని స్వరం వినబడుతున్నా, అయ్యలారా రండి 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 రండి, ఎన్నో స్వరాలు వినబడుతున్నా, కదలలేని స్థితిలో ఎక్కడ ఉన్నావో, నీవు ఏం చేస్తున్నావో దేవునికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఈ రోజున చెప్పవలసినదే. రెండవ ప్రశ్న ఏంటి? ఆదామా చెయ్యొద్దన్న పని చేసావా? అక్కడ కూడా మీ పేరు పెట్టుకోండి. మీరు రాసుకునే పిల్లలు, రాసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆదామా అని తీసేయండి. మీ పేరు పెట్టుకొని రాసుకోండి. ప్రశ్న మీ పేరు పెట్టుకొని రాసుకోండి. ఆదామా, తినొద్దన్న పండు తిన్నావా? చెయ్యొద్దన్న పని చేశావా? వాక్యానికి విరుద్ధంగా జీవించావా? వాక్యపు వెలుగులో బ్రతకడం లేదా? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయన్నమాట. వాటికి నువ్వు సమాధానం చెప్పాలి ఈ రోజున. మూడవది, హవ్వా నువ్వు చేసినది ఏంటి? దీనికి కూడా మీ పేరు రాసుకోవచ్చు. ఇది ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది. అయ్యలకు వర్తిస్తుంది, అవ్వలకు వర్తిస్తుంది. ఆ 3 ప్రశ్నలు అందరికీ వర్తించే ప్రశ్నలు ఇవి. నువ్వు చేసింది ఏంటి అంటే దాని అర్థం ఏంది? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను ఎలా బ్రతుకుమన్నాను, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నేను ఏం మాట్లాడమన్నాను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నేను ఎలా జీవించమన్నాను, నువ్వు ఎలా జీవిస్తున్నావు? వాటికి నువ్వు సమాధానం చెప్పాలి. ఈ రోజున తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా చాలా చక్కటి సందర్భాన్ని రోజున చూసాం. ఆ రోజున తప్పిపోయిన ఆదామవ్వలను మాత్రమే కాదు దేవుడు ప్రశ్నించుచున్నది, కానీ నేటికి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి, తప్పించుకొని తిరుగుచున్న మనలందరినీ దేవుడు అడుగుచున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ఆదామా, నేను నీకు తినవద్దని చెప్పిన పండు తిన్నావా? నా ఆజ్ఞను మితిమీరావా? అవ్వా, చేయొద్దన్న పని ఎందుకు చేశావు? నువ్వు చేసిందేంటి? ఈ రోజున ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానము చెప్పి వెళ్ళు. దేవునికి నీ సమాధానము తెలియపరచు. అయ్యలారా, అమ్మలారా, నువ్వు ఎక్కడుంటున్నావో చెప్పు. దేవుని సన్నిధికి దూరమై
ఆదాములాగా ఎక్కడ దాక్కుంటున్నావో, దేవుని స్వరం వినబడుచున్నా హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని సన్నిధికి రాకుండా ఎంత దూరం పారిపోతున్నావో, ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నావో ఒక్కసారి లెక్కగట్టుకో. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో, తప్పిపోతున్నావో సరి చేసుకో, సరిదిద్దుకో. ప్రభు దగ్గర క్షమాపణ కోరు. దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు మనకు. నువ్వు మారాలని, మార్పు చెందాలని, నీ జీవితాన్ని సరి చేసుకోవాలని 3 సార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు ఆదామవ్వలకు. ఆదామా ఎక్కడ ఉన్నావు? అయ్యో ప్రభువా తప్పైపోయిందని ప్రభు పాదాల మీద పడింటే పరిస్థితి ఎలా ఉండేదో కదా. చేయొద్దన్న పని చేశావా? అవును ప్రభువా చేశానని ఒప్పుకోవడం లేదు. కానీ ఇదిగో ఈ స్త్రీని నువ్వు నాకు ఇచ్చావయ్యా, తప్పు నీదే అన్నట్టుగా మాట్లాడి 2వ అవకాశాన్ని చారబెడుచుకున్నాడు ఆదాము. అవ్వతో, అవ్వా నువ్వేం చేశావు? నువ్వు చేసిన పని ఏంటి? ఇలా చేయకూడదని నీకు తెలీదా? అయ్యా నా తప్పు కూడా ఏమి లేదయ్యా, ఈ సర్పమే నన్ను మోసపుచ్చిందని సర్పం మీదకి నెట్టేస్తా ఉన్నది. ఈ రోజున నీ పాపమును, నీ తప్పును నువ్వు కప్పుకునే స్థితిలో ఉన్నావా? ఒప్పుకునే స్థితిలో ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈ రోజున కప్పుకోబాకు. మనం కప్పుకునేవన్నీ కూడా అంజూరపు ఆకుల వంటివే. నువ్వు ఎంత కప్పుకున్నా ఎన్నో రోజులు దాగవు. ఏదో ఒక రోజు పొదచాటులకు వెళ్ళిన పరిస్థితి వస్తుంది. దేవుని ముందు నిలబడి దేవుని నిటారుగా చూసే ధన్యత మనకు ఉండదు. సరిదిద్దుకుందాం, కప్పుకొనక ఒప్పుకుందాం, ప్రభువుకు మన జీవితాలు సమర్పించుకుందాం. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. తండ్రి నీకు వందనాలు. ఈ రోజున ఎంతమంది అయితే వారి స్థితిని ఈ ఆదాము అవ్వల వృత్తాంతములో నుండి వారి స్థితిని గుర్తించారో, ఒకవేళ ఆదాములాగా అవ్వలాగా తప్పిపోయిన స్థితిలో, చెడుతనములో ఉన్న స్థితిలో వారు ఉన్నట్లయితే మార్పు కలిగించి, పశ్చాత్తాపము పుట్టించి, నీ పాదాల మీద పడి క్షమాపణ పొందుకొని నీ కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించినట్లుగా వారి జీవితాలను మలిచి నడిపించండి. నీ చిత్తానుసారముగా నీ వాక్యపు వెలుగులో నడిపించండి. నీ నుండి దూరము కాకుండా మా ప్రభువా నీ సన్నిధికి దగ్గరగా నీ సహవాసంలో ఉంటున్నట్లుగా కృప చూపించి నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.